హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా. స్కిన్ గ్లోగా ఉండడానికి ఒక సూపర్ సిరం చెప్పమని చాలా రోజుల మట్టి అడుగుతున్నారు. చాలా రకాల సిరమ్స్ అయితే మనం చూసుంటామండి. ఈరోజు నేను చెప్పబోయేది మీ స్కిన్ గ్లోగా చేసే సిరం అనమాట. మనం మార్కెట్లో సిరమ్స్ అనే కొనాలంటే వేలకు ఖర్చు పెట్టి కొనాలండి. అలా వేలకు ఖర్చు పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే సూపర్ సిరం అనేది నేను చూపిస్తాను. జస్ట్ దీన్ని మనం రైస్తో ప్రిపేర్ చేసుకుంటాం. మీ స్కిన్ అనేది గ్లోగా ఉండడానికి రైస్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీ స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది. అలాగే పింపుల్స్ కానీ పింపుల్ మార్క్స్ కానీ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఓకే, ఇది చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ సీరంతో. మన స్కిన్ చాలా బాగుంటుంది. ఈ సీరం అనేది చూడడానికి సూపర్గా ఉంటుందండి. బేబీ పింక్ కలర్లో ఉంటుందన్నమాట. మన స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. 20 days అనేది ఇది నేను యూస్ చేశాను. నా స్కిన్ చాలా బాగుంది. ఇది ఎప్పుడు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది కూడా చాలా సింపుల్. నైట్ టైం కొంచెం తీసుకోవాలి. జస్ట్ ఇంత తీసుకొని మన ఫేస్కి అనేది అప్లై చేసి మార్నింగ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. మీ స్కిన్ చాలా గ్లోగా ఉంటుందండి. నా స్కిన్ మీరు చూడొచ్చు, చాలా బాగుంటుంది. ఎటువంటి మేకప్ అనేది అవసరం లేదు. అలాగే పింపుల్స్ కానీ పింపుల్ మార్క్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ ఏమీ ఉండవు. ఇది మనం మార్కెట్లో కొనాలంటే వేలకు ఖర్చు పెట్టాలి. కానీ ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్ సిరం కూడా అండి. ఇప్పటి వరకు ఎప్పుడు చూసుంటారు. ఖచ్చితంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఓకే, ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. వెంటనే చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల రైస్ని తీసుకోవాలి. రైస్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను రైస్ని నీట్గా వాష్ చేశాను. 2 times అనేది వాష్ చేశాను. మన ఇంట్లో ఉండే రైస్ని తీసుకోవాలండి. స్పెషల్గా వేరే రైస్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద ఒక గిన్నె కానీ ఒక ప్యాన్ కానీ పెట్టుకొని 6 టేబుల్ స్పూన్ల వాటర్ అనేది పోసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల రైస్ని యాడ్ చేసుకోవాలి. మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 2-3 నిమిషాల పాటు గ్యాస్ మీద మీడియం ఫ్లేమ్లో కలపాలి. మనకి కొద్దిగా చిక్కగా అయితే సరిపోతుంది వాటర్ అనేది. రైస్ అనేది బాగా ఉడకాల్సిన అవసరం లేదండి. మనకి వాటర్ అనేది వైట్ కలర్లో కొద్దిగా చిక్కగా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనకి కరెక్ట్గా రెడీ అయింది. గ్యాస్ని ఆఫ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసేసాను. కొంచెం చల్లగైన తర్వాత ఈ రైస్ వాటర్ని ఇప్పుడు నేను స్ట్రెయిన్ చేస్తున్నాను. వేడిగా ఉన్నప్పుడు కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేయండి. బాగా చల్లగైన తర్వాత స్ట్రెయిన్ చేస్తే మనకి వాటర్ అంతా ఇంకిపోతుంది. ఓకే, 2 టేబుల్ స్పూన్ల రైస్ వాటర్ని తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ని యాడ్ చేసుకున్నాను. అలోవెరా జెల్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. స్కిన్ అనేది స్మూత్గా సాఫ్ట్గా ఉండడానికి అలోవెరా జెల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాదు మన స్కిన్ అనేది ఎప్పుడు కూడా డ్రై అవ్వదు. అలాగే ప్యాచీగా అస్సలు కనపడదండి. స్కిన్ ఎప్పుడు కూడా హైడ్రేట్గా ఉంటుంది. ముఖ్యంగా మన ఫేస్ మీద ఉన్న పింపుల్స్ కానీ పింపుల్ మార్క్స్ కానీ తగ్గించడానికి అలోవెరా జెల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనందరికీ తెలిసిన విషయం అండి. అలోవెరా జెల్ అనేది మన స్కిన్కి ఒక మంచి మాయిశ్చరైజర్లా పనిచేసి మన స్కిన్ ఎప్పుడు కూడా గ్లోగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు సూపర్ ఇంగ్రీడియంట్ ఒకటి యాడ్ చేయబోతున్నాం. అదేంటంటే రోజ్ ఆయిల్. ఈ రోజ్ ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మార్కెట్లో మీరు రోజ్ ఆయిల్ కూడా కొనుక్కోవచ్చండి. కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే, ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. మన ఛానల్ రెమెడీ ఛానల్ కాబట్టి ఖచ్చితంగా నేను ఇంట్లోనే తయారు చేసుకునేటట్లు చూపిస్తాను. రోజ్ ఆయిల్ ప్రిపరేషన్ అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇక్కడ నేను డ్రై రోజ్ పెటల్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ఎండిన గులాబీ రేకులు అనమాట. మీరు ఫ్రెష్గా ఉండే రోజెస్తో ప్రిపేర్ చేసుకోండి. డ్రై రోజ్ పెటల్స్ అయితే అవసరం లేదు. బట్ నా దగ్గర ఫ్రెష్గా ఉండే రోజ్ లేదు, అందుకే నేను ఎండిన గులాబీ రేకులతో ప్రిపేర్ చేస్తున్నాను. ఒక చిన్న కంటైనర్లో గులాబీ రేకులు తీసుకోవాలి. అందులో ఆల్మండ్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ వేసుకోండి. ఇక్కడ నేను ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ అనేది ఒరిజినల్గా ఉండాలండి. ఓకే, ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ అయి ఉండాలి. కోకోనట్ ఆయిల్ని ఎందుకు చూపిస్తున్నానంటే అందరి దగ్గర అందుబాటులో ఉంటుంది కాబట్టి. కోకోనట్ ఆయిల్ అనేది మీ స్కిన్కి సూట్ అవ్వదు అనుకుంటే ఆలివ్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కంటైనర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు బౌల్లో ప్రిపేర్ చేసుకోండి. స్టీల్ బౌల్లో ప్రిపేర్ చేసుకోండి. ఎందుకో కూడా నేను చెప్తాను. కంటైనర్లో వేసుకున్న తర్వాత దీన్ని బాగా నేను స్మాష్ చేశాను అనమాట గులాబీ రేకుల్ని. ప్రిపరేషన్ అనేది అప్పుడే అయిపోలేదు. గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద గిన్నెలో వాటర్ అనేది పెట్టుకోవాలి. వాటర్ అనేది బాయిల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇక్కడ వాటర్ అనేది బాయిల్ అయ్యాయి అనమాట. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఏదైతే రోజ్ ఆయిల్ కంటైనర్ ఉందో అందులో పెట్టుకోవాలి. ఇది ప్లాస్టిక్ అయితే ఖచ్చితంగా కరుగుతుందండి. అందుకే మనకి స్టీల్ గిన్నె అయితే బాగుంటుందన్నమాట.
మనకి ఏ ప్రాబ్లం ఉండదు కదా, అందరి ఇంట్లో అందుబాటులో కూడా స్టీల్ గిన్నెలు అనేవి అందుబాటులో ఉంటాయి కాబట్టి చెప్పాను. అలాగే మనం స్మాష్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. కంటైనర్లు అవడం వల్ల ఏంటంటే నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదు, స్మాష్ చేయడానికి ఇబ్బంది అనిపించింది. అందుకే మీరు ఏం చేస్తారంటే స్టీల్ గిన్నెలో ప్రిపేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఒక 2 minutes అనేది ఈ వాటర్లో ఉంచిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేశాను. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత నేను బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. నేను చెప్పాను కదా స్మాష్ చేయడానికి బాగుంటుంది బౌల్ అని చెప్పేసి బౌల్లో వేసుకుంటున్నాను. బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేను బాగా స్మాష్ చేస్తున్నాను. మీరు ఫ్రెష్గా ఉండే గులాబీ రేకులతో ప్రిపేర్ చేసుకోండి, సూపర్గా వస్తుంది. ఇది వచ్చేసి డ్రై రోజ్ పెటల్స్ కాబట్టి నాకు కలర్ అనేది ఇలా వచ్చింది. మీరు ఫ్రెష్గా ఉండే గులాబీలతో ప్రిపేర్ చేసుకుంటే ఇంకా సూపర్ కలర్ అయితే వస్తుంది. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఓకే, స్ట్రెయిన్ చేసుకోవడం అయితే అయిపోయింది. సూపర్ రోజ్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. మార్కెట్లో వేలకు వేలు ఖర్చు పెట్టి కొనాల్సిన అవసరం లేదండి, ఇంట్లోనే హ్యాపీగా ఇలా రోజ్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 tablespoon రోజ్ ఆయిల్ అనేది ఇక్కడ నేను యాడ్ చేశాను. మన స్కిన్ మీద కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది రోజ్ ఆయిల్. అంతేకాదు స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ కానీ డార్క్ స్పాట్స్ని కానీ క్లియర్ చేస్తుంది. మన స్కిన్ అనేది ఎప్పుడూ కూడా గ్లోగా కనపడడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. రోజ్ ఆయిల్లో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది, మన స్కిన్కి చాలా మంచిది. రోజ్ ఆయిల్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. డార్క్ సర్కిల్స్ని కానీ స్కిన్ మీద ఉన్న ట్యాన్ కానీ రిమూవ్ చేస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మన దగ్గర ఒక్క రోజ్ ఫ్లవర్ ఉన్నా సరే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సింగిల్ రోజ్ అండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రిపేర్ చేసుకునే టైం లేదు అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. ఖచ్చితంగా రోజ్ ఆయిల్ అనేది యాడ్ చేయాలండి, అప్పుడే మన స్కిన్ అయితే చాలా గ్లోగా ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి 1 tablespoon రోజ్ వాటర్ అనమాట. రోజ్ ఆయిల్ యాడ్ చేసాం కదక్క, రోజ్ వాటర్ అవసరమా అనుకుంటున్నారా? ఖచ్చితంగా అవసరమేనండి. మన స్కిన్ అనేది ఎప్పుడూ కూడా ఫ్రెష్గా ఉండడానికి రోజ్ వాటర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా మన స్కిన్ మీద పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ని కూడా రిమూవ్ చేస్తుంది. స్కిన్ అనేది ఎప్పుడూ కూడా ఫ్రెష్గా ఉండడానికి రోజ్ వాటర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది ఒక మంచి టోనర్గా కూడా మన స్కిన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఈ, 1 విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది యాడ్ చేస్తున్నాను. విటమిన్ ఈ అనేది మన స్కిన్కి చాలా మంచిదండి. చాలా రకాల బ్యూటీ ప్రొడక్ట్స్లో విటమిన్ ఈ అనేది యాడ్ చేస్తారు. ఎందుకంటే స్కిన్ అనేది ఎప్పుడు కూడా గ్లోగా ఉండడానికి, యంగ్గా కనపడడానికి, ఏజింగ్ లక్షణాలను తగ్గించడానికి విటమిన్ ఈ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. ఎక్కువగా అయితే నైట్ క్రీమ్స్లో ఎక్కువగా విటమిన్ ఈ ఉంటుంది. దానికి కారణం కూడా ఇదేనమాట. స్కిన్ అనేది ఎప్పుడు కూడా యంగ్గా కనపడుతుంది. అంతేకాదు స్కిన్ మీద ఉన్న డార్క్ సర్కిల్స్ని కానీ పిగ్మెంటేషన్ కానీ రిమూవ్ చేయడానికి విటమిన్ ఈ అనేది సూపర్గా వర్క్ అవుతుంది. ఈ క్రీమ్ని స్టోర్ చేసుకునే విధానం, గాజు కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఈ క్రీమ్ అనేది ఎక్కువ కాలం స్టోర్ ఉంటుంది. రూమ్ టెంపరేచర్లో అయితే 7 days ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే 1 month ఉంటుంది. మీకు యాక్నీ ప్రాబ్లం ఉంది అనుకుంటే ఇందులో 2-3 drops టీ ట్రీ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. మీకు ఆ సమస్య అనేది ఇంకా అస్సలు కనపడదు, చాలా బాగుంటుంది మీ స్కిన్ అనేది. ఇప్పుడు నేను హ్యాండ్ మీద అయితే అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. కొంచెం అప్లై చేస్తే మన స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. ఇది చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా ఫేస్ మీద నేను ఇప్పుడు అప్లై చేసి చూపిస్తున్నాను, చూసేయండి. మీ ఫేస్ అనేది నీట్గా ఉండాలండి. క్రీమ్ అనేది అప్లై చేసే ముందు నీట్గా ఫేస్ వాష్ అనేది చేసి క్రీమ్ అనేది అప్లై చేయాలి. రాత్రి పడుకునే ముందు అప్లై చేయండి. మీ స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. కొద్దిగా క్రీమ్ అనేది సరిపోతుంది మన ఫేస్కి. ఇది అప్లై చేసినప్పుడు నా స్కిన్ మీరు చూడొచ్చు ఎంత గ్లోగా ఉందో. అప్లై చేసిన వైపు మీరు చూడండి, అప్లై చేయలేదు ఇంకొక సైడు, అటు చూడండి. ఇటువైపు స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది, ఇటువైపు అయితే అసలుకి ఏం లేదు, నార్మల్గా ఉందన్నమాట. స్కిన్ గ్లోగా ఉండడమే కాదు, స్కిన్ మీద ఉన్న పింపుల్స్ కానీ, పింపుల్స్ తాలూకు మచ్చలు కానీ, పిగ్మెంటేషన్ కానీ అన్నీ కూడా క్లియర్ అయితే స్కిన్ అనేది చాలా చాలా గ్లోగా ఉంటుంది. ఈ నైట్ సీరంలో యాడ్ చేసిన సూపర్ ఇంగ్రీడియంట్ అయితే రైస్ వాటర్. రైస్ వాటర్ అనేది మన స్కిన్కి చాలా మంచిది. మన స్కిన్ ఎప్పుడు కూడా గ్లోగా కనపడడానికి రైస్ వాటర్ సూపర్గా వర్క్ అవుతుంది. ఎన్నిసార్లు ఎన్ని వీడియోలో చెప్పినా రైస్ వాటర్ బెనిఫిట్స్ అనేవి చాలా తక్కువేనండి. మన స్కిన్ మీద కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఈ నైట్ సీరం అనేది ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు 10 days ట్రై చేసినప్పటికీ మీ స్కిన్ అనేది సూపర్ గ్లోగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను డార్క్ సర్కిల్స్ కూడా అప్లై చేస్తున్నాను, ప్రాబ్లం ఏమీ లేదండి. కెమికల్స్ ఏమీ లేవు కాబట్టి హ్యాపీగా అప్లై చేయొచ్చు. ఈ క్రీమ్కి, ఫేస్ ప్యాక్స్కి, అలాగే ఫేషియల్స్కి సంబంధం లేదు. మీరు ఫేస్ ప్యాక్ వేసుకుంటూ కూడా ఈ నైట్ సీరంని మీరు అప్లై చేయొచ్చు. వేలుకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. సింపుల్గా ఈ నైట్ సీరంని అప్లై చేయండి. మీ స్కిన్ సూపర్ గ్లోగా ఉంటుంది, 100% కూడా వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇలాంటి మంచి మంచి హోమ్ రెమెడీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.